మహాభారతంలో ఎన్నో గొప్ప కథలున్నాయి గదా. భగవద్గీత లాంటివి, విదురనీతి లాంటివి. కాని వాటన్నిట్లోనూ ఒక్కటి మాత్రం చాలా అంటే చాలా ప్రత్యేకం. అదే యక్షప్రశ్నలు. పదండి, ఈరోజు మనం ఈ అద్భుతమైన ఘటంలోకి ఓ ప్రయాణం చేద్దాం. దాని లోతుల్లోకి వెళ్ళి అసలా కథ ఏంటో, దాని అర్థమేంటో తెలుసుకుందాం. అసలు దీన్ని కేవలం ఒక కథ అనలేం. ఇది ఒక పరీక్ష. దేనికి పరీక్ష అంటారా? జ్ఞానానికి, ధర్మానికి, ఇంకా చెప్పాలంటే ప్రాణాలను పణంగా పెట్టి సాగిన ఒక ఫైనల్ ఎగ్జామ్ అన్నమాట. యుధిష్ఠిరుడి తెలివితేటల్ని, ఆయన వివేకాన్ని, అన్నింటికన్నా ముఖ్యంగా ఆయన ధర్మాన్ని నిలబెట్టే గుణాన్ని శోధించిన పరీక్ష ఇది. సరే, మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒక రహస్యమైన సవాల్, శాపగ్రస్తమైన ఒక సరస్సు. అసలీ కథ ఎలా మొదలైంది? సందర్భమేంటంటే, పాండవుల 12 ఏళ్ల అరణ్యవాసం దాదాపు చివరికి వచ్చేసింది. ద్వైతవనంలో ఉన్నారు. ఓ జింకను వేటాడుతూ చాలా దూరమొచ్చేశారు. అందరూ బాగా అలసిపోయారు. గొంతెండిపోతోంది. తీవ్రమైన దాహం. అప్పుడు యుధిష్ఠిరుడు తమ్ముడైన నకులుడిని పిలిచి, ఒక్కసారి చూసిరా, దగ్గర్లో ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో అని పంపిస్తాడు. కొంచెం దూరం వెళ్ళాక నకులుడికి ఒక ప్రశాంతమైన, అందమైన సరస్సు కనిపిస్తుంది. ఆహా, నీళ్లు దొరికేయనుకుని తాగబోతుండగా ఎక్కడ్నించో ఒక గొంతు, ఆగు అంటుంది. ఈ సరస్సు నాది. నా ప్రశ్నలకు జవాబు చెప్పాకే నీళ్లు తాగాలి అని ఒక హెచ్చరిత. కాని ఆ దాహం ముందు ఆ మాటలు నకులుడికి పెద్దగా పట్టలేదు. లెక్క చేయకుండా నీళ్లు తాగాడు. అంతే, అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. ఎంతసేపటికి నకులుడు రాకపోయేసరికి యుధిష్ఠిరుడికి కంగారు మొదలయ్యింది. ఈసారి సహదేవుణ్ణి పంపించాడు. పాపం, సహదేవుడికి కూడా అదే గొంతు వినిపించింది, అదే హెచ్చరిక. కాని అతని పరిస్థితి కూడా అంతే, దాహం. అతని గతి కూడా నకులుడ్లానే అయింది. ఇక ఒకరి తర్వాత ఒకరు, అర్జునుడు, భీముడు, ఎంతటి మహావీరులైనా సరే అందరూ ఆ సరస్సు ఒడ్డున అలా స్పృహ లేకుండా పడిపోయారు. ఈ వినిపిస్తున్న గొంతు ఎవరిది? ఒక యక్షుడిది. సరే, యక్షుడంటే ఎవరు? మనం సినిమాల్లో చూసే రాక్షసుడా, దెయ్యమా? అబ్బే, అస్సలు కాదు. సంస్కృత సంప్రదాయం ప్రకారం యక్షుడు అంటే ఒక ప్రకృతి ఆత్మ. అంటే అడవులకి, నీటి వనరులకి, నిధి నిక్షేపాలకి కాపలాగా ఉండే ఒక ఆత్మలాంటివాడనమాట. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ప్రకృతిని ఇలా దైవంగా భావించే ఈ కాన్సెప్ట్ కేవలం సంస్కృత ఇతిహాసాల్లోనే లేదు. ప్రాచీన తమిళ సంఘం సాహిత్యంలో కూడా ఇలాంటి ప్రకృతి ఆత్మల గురించుంది. వాళ్లని అనంగు అని పిలిచేవాళ్లు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఆ రోజుల్లో భారతదేశం అంతటా ప్రకృతిని ఒక దైవిక శక్తిగా పూజించే సంప్రదాయం చాలా బలంగా ఉండేదన్నమాట. జ్ఞానానికి పరీక్ష. యుధిష్ఠిరుడు ఆ గొంతును ఎదుర్కోవడం. ఇక చివరికి యుధిష్ఠిరుడే స్వయంగా బయల్దేరాడు. వచ్చి చూస్తే నలుగురు తమ్ముళ్ళు నేలమీద పడి ఉన్నారు. ప్రాణం లేదు. ఆ దృశ్యం చూశాక ఆయన ఆ యక్షుడితో వాదనకు దిగలేదు, కోప్పడలేదు. వినయంగా, సరే, మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను అని ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది, ఇది మామూలు విషయం కాదు, ఏదో ఒక అతీత శక్తి తనను, తన ధర్మాన్ని పరీక్షిస్తోందని. అక్కడే ఉంది యుధిష్ఠిరుడి గుప్పతనం. సరే, ఇక యక్షుడు తన ప్రశ్నల వర్షం మొదలుపెట్టాడు. మొదటి ప్రశ్నలే చాలా లోతైనవి, విశ్వానికి సంబంధించినవి. యక్షుడడిగాడు, సూర్యుడిని ఉదయింపజేసేది ఏది? దేని ఆధారంగా అతను నిలబడి ఉన్నాడు? దానికి యుధిష్ఠిరుడి సమాధానం చూడండి. బ్రహ్మమే సూర్యుణ్ణి ఉదయింపచేస్తుంది. అతను సత్యంపై నిలబడి ఉన్నాడు. ఇదేదో సైన్స్ పాఠం కాదు, పూర్తిగా ఫిలాసఫికల్ ఆన్సర్. సింపుల్గా చెప్పాలంటే, ఈ విశ్వాన్ని సృష్టించిన మూలశక్తి బ్రహ్మం. ఈ విశ్వం ఒక పద్ధతి ప్రకారం నడవడానికి కారణం ధర్మం. మరి ఆ ధర్మానికి పునాది సత్యం. ఎంత గొప్ప ఆలోచన కదా! యక్షుడు కేవలం ఇలాంటి పెద్ద పెద్ద ఫిలాసఫికల్ ప్రశ్నలే అడగలేదు, అక్కడతో ఆగలేదు. ఆ విశ్వసత్యాలని మన రోజువారీ జీవితానికి ఎలా అన్వయించుకోవాలో కూడా టెస్ట్ చేశాడు. ఉదాహరణకి ఈ ప్రశ్న చూడండి. చనిపోబోయే వ్యక్తికి అసలైన స్నేహితుడెవరు? యుధిష్ఠిరుడి జవాబు ఒక్కటే పదం, దానం. ఒక్క క్షణం ఆలోచిద్దాం దీని గురించి. మనం జీవితాంతం కష్టపడి సంపాదించినదంతా ఇక్కడే వదిలిసి వెళ్ళాలి. కాని మనం ఇతరులకి ఇచ్చింది, ఆ దానం మాత్రమే మనతో వస్తుందట. జీవితంలో దేనికి నిజమైన, శాశ్వతమైన విలువ ఉందో ఈ ఒక్క మాట గుర్తుచేస్తుంది కదా. డబ్బు, అధికారం అన్నీ టెంపరరీనే. ఇక కొన్ని ప్రశ్నలైతే పొడుపు కథల్లా ఉంటాయి.
మెటఫారికల్గా. యక్షుడడిగాడు, ఈ భూమి కన్నా బరువైనది ఏది? గాలి కన్నా వేగంగా వెళ్లేది ఏది? ఆలోచించండి, దీనికి సమాధానం ఏమై ఉంటుంది? భూమి కన్నా బరువైనది తల్లి, ఆకాశం కన్నా ఎత్తైనది తండ్రి, గాలి కన్నా వేగవంతమైనది మనస్సు. ఇక్కడ తల్లి అంటే కేవలం అమ్మ అని కాదు, బహుశా మనం మోసే బాధ్యత, మన కర్తవ్యం అని అర్థం కావచ్చు. తండ్రి అంటే మనకు దారి చూపే మార్గదర్శనం. ఇక మనస్సు వేగం గురించి అయితే చెప్పక్కర్లేదుగా. సో దీని బట్టి మనకర్థమయ్యేదేంటి? యక్షుడు కేవలం వేదాంతం గురించి టెస్ట్ చేయట్లేదు. విశ్వనియమాలు, రోజువారీ జీవితంలో నైతికత, పొడుపు గదల్లాంటి ఆలోచన, మన చుట్టూ ఉన్న ప్రపంచంపై అవగాహన, ఇలా అన్ని కోణాల్లోనూ పరీక్షిస్తున్నాడు. ఇదొక కంప్లీట్ విజ్డమ్ టెస్ట్ అన్నమాట. ఇప్పటివరకు జ్ఞానానికి పరీక్ష, ఇప్పుడు శీలానికి పరీక్ష. అంతిమ నిర్ణయం. ఇక్కడే అసలైన కఠినమైన పరీక్ష మొదలవుతుంది. ఈ టెస్ట్ జ్ఞానం నుంచి ధర్మానికి టర్న్ తీసుకుంటుంది. ఒకటి కాదు, రెండు కాదు. యుధిష్ఠిరుడు నెమ్మదిగా, ప్రశాంతంగా యక్షుడు అడిగిన దాదాపు 123 ప్రశ్నలకి సమాధానం చెప్పాడు. ఆయన జ్ఞానానికి, అంతకన్నా ముఖ్యంగా ఆయన వినయానికి యక్షుడు ఎంతగానో మెచ్చుకుని, నీకొక వరమిస్తున్నాను, కోరుకో అన్నాడు. ఆ వరమేంటంటే, నీ సోదరులలో ఒకరిని బ్రతికిస్తాను, ఎవరిని కోరుకుంటావు అని అడిగాడు. ఆలోచించండి, ఎంత పెద్ద డైలమా! ఎవరైనా సరే ఆ స్థానంలో ఉంటే ఏమాలోచిస్తారు? బహుశా మహాబలశాలి అయిన భీముణ్ణి బ్రతికించుకోవాలి అనుకుంటారు, లేదంటే అస్త్రశస్త్రాల్లో మేటి అయిన అర్జునుడిని బ్రతికించుకోవాలి అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ లేకుండా రాబోయే యుద్ధం గెలవడం కష్టం. రాజ్యాన్ని తిరిగి దక్కించుకోవాలంటే వారి బలం, వాళ్ల స్కిల్స్ చాలా అవసరం. కాని యుధిష్ఠిరుడు చెప్పిన సమాధానం యక్షుణ్ణే కాదు, మనందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఆయనడిగింది భీముణ్ణో అర్జునుణ్ణో కాదు, తన సవతి తల్లి మాద్రి కొడుకైన నకులుణ్ణి బ్రతికించమని కోరాడు. యక్షుడు ఆశ్చర్యపోయి అడిగాడు, ఎందుకు నకులుణ్ణి కోరుకున్నావు అని. దానికి ఆయన చెప్పిన కారణం వినండి. మా తండ్రికి 2 భార్యలు, కుంతి, మాద్రి. కుంతిపుత్రులలో నేను బ్రతికి ఉన్నాను. మాద్రిపుత్రులలో కూడా ఒక్కరైనా బ్రతికి ఉండాలి కదా, అప్పుడే 2 తల్లులకి న్యాయం జరుగుతుంది. నా దృష్టిలో ధర్మమంటే ఇదే, అందరికీ సమాన న్యాయం. చూసరా, అధికారం, బంధాలు, చివరికి రాజ్యం యొక్క భవిష్యత్తు కన్నా ధర్మానికే పెద్దపీట వేశాడు. ఈ ఒక్క సమాధానంతో ఆయన ధర్మరాజు అనే పేరుకి ఎందుకు అంత అర్హుడో ప్రపంచానికి తెలిసిందే. నిజం బయటపడే సమయం. బ్రతికి ఉండటమంటే అర్థమేంటి? యుధిష్ఠిరుడి ధర్మనిరతికి యక్షుడు ఎంతగానో మెచ్చుకున్నాడు. ఇక తన నిజ స్వరూపాన్ని చూపించే సమయం వచ్చింది. పదండి, ఈ కథ ముగింపు ఎలా ఉందో, అది మనకిచ్చే చివరి అతి ముఖ్యమైన పాఠమేంటో చూద్దాం. ఆ యక్షుడు మరెవరో కాదు, సాక్షాత్తు యుధిష్ఠిరుడి తండ్రి, ధర్మానికి, మృత్యువుకి అధిపతి అయిన యమధర్మరాజు. తన కొడుకు ధర్మాన్ని, అతని నిబద్ధతను పరీక్షించడానికే ఆయన ఆ రూపంలో వచ్చాడు. యుధిష్ఠిరుడి నిష్పక్షపాత వైఖరికి ముగ్ధుడైపోయి పాండవులందరినీ తిరిగి బ్రతికించి వాళ్లకు వరాలిచ్చి మాయమయ్యారు. అయితే ఈ మొత్తం సంభాషణలో యక్షుడు అడిగిన ఒక చివరి ప్రశ్న, దాని గురించి ఆలోచిస్తే ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. అదేంటంటే, ఊపిరి పీలుస్తున్నా కూడా బ్రతికి లేనివాడెవరు? ఎంతో లోతైన ప్రశ్న కదా ఇది. దానికి యుధిష్ఠిరుడు చెప్పిన సమాధానం, ఎవరైతే తమ 5 బాధ్యతలను నిర్వర్తించరో వాళ్ళు ఊపిరి తీసుకుంటున్నా చనిపోయినట్టే లెక్క అన్నాడు. అవే ఆ 5 బాధ్యతలు. దేవతల పట్ల అంటే ప్రకృతి పట్ల మన బాధ్యత, అతిథుల పట్ల అంటే సమాజం పట్ల మన బాధ్యత, పితృదేవతల పట్ల అంటే మన సంప్రదాయం, మన వారసత్వం పట్ల మన బాధ్యత, తోటి జీవుల పట్ల మన బాధ్యత, చివరగా మన ఆత్మ పట్ల అంటే మన స్వీయ అభివృద్ధి పట్ల మన బాధ్యత. ప్రాచీన ధర్మంలో వీటినే పంచమహాయజ్ఞాలు అని పిలుస్తారు. మరి ఈరోజు ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ ప్రపంచంలో ఈ సమాధానాన్ని మనం ఎలా చూసుకోవాలి? కేవలం ఊపిరి పీల్చడం కాదు, నిజంగా బ్రతకడం అంటే ఏంటి? మన జీవితానికి ఒక అర్థాన్నిచ్చే ఆ బాధ్యతలేవి, ఆ బంధాలేవి? కేవలం మనకోసం, మన కుటుంబం కోసం కాకుండా మనకన్నా పెద్దదైన ఒక ఉద్దేశ్యం కోసం మనం జీవిస్తున్నామా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవడంలోనే అసలైన జీవితముంది.